మరి ఇంత కరువు ఆసిపోతున్నారేంటో అర్థం కావట్లేదు. గుంటూరులో రోడ్ల పక్కన డివైడర్ల మీదన మధ్యన పాలరాళ్ళ లాంటివి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ డివైడర్‌గానే ఉంది. ఆ పాలరాళ్ళు ఏమైనాయో కనపట్లేదు. మా బెజవాడలో కూడా అట్లాగే జరిగింది. అది టైల్స్ అనమాట. అట్లాంటివి ఎత్తుకుపోయారు. ఇప్పుడు గుంటూరులో ఈ రోడ్డు పక్క ఈ మధ్యలో డివైడర్లకి ఇనప గ్రిల్స్ పెడితే అక్కడ లాడ్జి సెంటర్ నుండి శంకర్ విలాస్ దాకా గ్రిల్స్ పెట్టారు. ఎందుకంటే ఆ మధ్యలో ఈ ఆవులు ఇవి ఇట్టించి అటు వెళ్ళిపోతున్నాయి, రోడ్లకు అడ్డమైపోతున్నది, లేకపోతే కొంతమంది టూ వీలర్స్ని అట్ట ఎక్కిచ్చేసి దించేస్తున్నారు, అందుకనేసి గ్రిల్స్ పెట్టారు. ఆ గ్రిల్స్ ఎత్తుకుపోతున్నారు. చివరికి లోకల్ పబ్లిక్ అందరూ కలిసి మొన్న ఈ మధ్యన ఈ వాకర్స్ వీళ్ళు ఆ గ్రిల్స్ ఎత్తుకెళ్ళే ఒక వెహికల్ని ఆపి మరీ పోలీసులకు అప్పచెప్పారు. బట్ అది మనకేం సంబంధం లేనట్టు లైట్ తీసుకుంటున్నారు. దీంతో కార్పొరేషన్ ఆస్తి పోతే కార్పొరేషన్ సీరియస్గా తీసుకోవట్లేదు. అది వీళ్ళు ఇనప సామాన్లు వాళ్ళకి అమ్ముకుని సంపాదించుకుంటున్నారు. ఇంత చండాలంగా కూడా ఉంటుంది మన దగ్గర.